दूरीकृत शीतार्तिः प्रकटीकृत राम वैभव स्फूर्तिः दारित दशमुख कीर्तिः पुरदो मम भातु हनुमतो इंदिरा रमण गोविंद भक्तवत्सल भगवान की यज्ञेश्वर महाप्रभुनकु दत्तात्रेय जगद्गुरुनकु प्रातद्यूत प्रसंगेण मध्याह्ने स्त्री प्रसंगिणः रात्रौ चोर प्रसंगेण कालो गच्छति धीमताम् అని పెద్దలు చెప్తారు. బుద్ధిమంతులు కాలాన్ని ఎలా గడుపుతారు అన్నారు. పొద్దున పూట జూద ప్రసంగం వింటారయ్యా, మాధ్యాహ్నికంలో స్త్రీ ప్రసంగం వింటారు, రాత్రి చోర ప్రసంగం చేస్తారు అన్నారు. ఆహా, మంచి అభిప్రాయం అండి. లేవగానే శుభ్రంగా ముందర బ్రష్ చేయడానికంటే ముందే పాచికలు పట్టుకోవాలి అంటే పాచికలు పట్టుకున్నటువంటి భారతం వినమన్నారు. మాధ్యాహ్నికంలో రామాయణం వినమన్నారు, రాత్రి భాగవతం వినమన్నారు. భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా నటీకయా అని చెప్పారు వ్యాసుల వారు. భాగవతాన్ని భావగతం చేసుకున్నవాడే బాగవుతున్నాడు, మిగతా వాళ్ళంతా ఏమవుతున్నారు అన్నారు. అదొక సంపాదన మార్గంగా బాగుపడి బయటకు వస్తున్నారు అని చెప్పారు. భాగవతం కాలవ్యాల ముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితం అని చెప్పారు వ్యాసమహర్షుల వారు. యద్వైష్ణవానాం ధనం అని చెప్పారు. అటువంటి భాగవతాన్ని రాత్రిపూట వినమన్నారు. భాగవత కథానాయకుడు కృష్ణప్రభువు. కృష్ణం వందే జగద్గురుం అని చెప్పి కదా ఆప్తోర్యామం చేస్తున్నారు. జ్యోతిరాప్తోర్యామం పౌండరికం కూడా వీడు చేస్తారు. అప్పటికి భగవంతుడు శరీరాన్ని ఇచ్చినందుకు సార్థకత కలుగుతుంది. అది విశేషం. జీవితం ఎలా అయినా గడుస్తుంది, ఎలా గడుపుకోవాలో అలా గడిపిందే జీవితం. అదేమిటన్నారు, అది భగవంతుడికి దగ్గరయ్యేటువంటి మార్గం అన్నారు. యజ్ఞో వై విష్ణు. అందుకనే వేదము, యజ్ఞము, ఆదిత్యుడు ఈ మూడు మనకి అవినాభావ సంబంధంగా ఉంటాయి.